పూర్ణిమ ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30-60% డిస్కౌంట్ ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. రోజులు గడిచిపోతున్నాయి. అయినప్పటికీ అంతులేని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. సమాధానాలు లేకుండా క్వశ్చన్స్గా మాత్రమే మిగిలిపోయాయి. మా ఆయన ఆచూకీ దొరికిందా? మా తండ్రి ఆనవాళ్ళు ఏమైనా కనిపించాయా? మా అబ్బాయి ఎముకలు కనీసం బూడిదైనా మాకు అందిస్తారా? ఇలా ఆశగా ఆవేదనతో ఎదురు చూస్తున్నటువంటి కుటుంబ సభ్యుల సంఖ్య ఇంకా అలాగే ఉంది. సిగాచి ఇండస్ట్రీస్ పాశమైలారంలో జరిగినటువంటి దుర్ఘటన భారీగా ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. అయితే ఎలా జరిగింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఎంతమంది మరణించారు అనేది కూడా ఇంకొక అతిపెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఇప్పటికైతే అఫీషియల్గా 37 మంది చనిపోయారని చెప్తున్నప్పటికీ అది 40 దాటింది అనేది నిన్న రాత్రి వరకు అందినటువంటి సమాచారం. ఎంతమంది మరణించారు, 5 అయితే మిస్ అయ్యారు అనేది అఫీషియల్గా తెలుస్తున్నటువంటి లెక్కను బట్టి ఉంది. 143 మంది నిన్న విధుల్లో ఉన్నారు. మార్నింగ్ షిఫ్ట్, జనరల్ షిఫ్ట్లో వచ్చిన వాళ్ళలో 143 మంది ఉన్నారు. 30 మందికి పైగా ఆసుపత్రుల్లో క్షతగాత్రులుగా ఉన్నారు అనేది ఇప్పటికీ 12 డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేసి కుటుంబ సభ్యులకు ఇచ్చారు. సో భారీ ఎత్తున జరిగినటువంటి ఈ విస్ఫోటనం దుర్ఘటన అక్కడ 100 మీటర్లకు పైగా ఎగిసిపడినటువంటి శకలాలతో పాటుగా 2 కిలోమీటర్ల మేర భూకంప తీవ్రత అనేది కనిపించింది. వాహనాలు కావచ్చు, కిటికీ అద్దాలు కావచ్చు, పగిలిపోయినటువంటి దృశ్యాలనేవి 2 కిలోమీటర్ల విసినిటీలో కూడా కనిపించాయి. అంత రేడియస్తో ఉంది ఈ విస్ఫోటనం అనేది. యాక్చువల్గా మెయింటెనెన్స్ లోపం జరిగిందా, ఏం జరిగింది అనేది ఇప్పటికీ అంతుపట్టని వ్యవహారంగా ఉంది. ఇక నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ NDRF చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజన్స్, ఇండస్ట్రియల్ బ్లాస్ట్లకు సంబంధించి భారతదేశ చరిత్రలోనే 100 ఏళ్లలో ఎప్పుడూ జరగనంత ప్రాణ నష్టం సిగాచిలో జరిగింది అనేది. యాక్చువల్గా ఇది ఒక భయానకమైనటువంటి సంఘటన. NDRF చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మోస్ట్ ఛాలెంజింగ్గా ఇది కనిపిస్తోంది. యాక్చువల్గా ట్రేసెస్ని ఐడెంటిఫై చేయడంతో పాటుగా కాజ్ ఏంటి, ఎందువల్ల ఈ సంఘటన, ఈ దుర్ఘటన జరిగింది అనేది కూడా మోస్ట్ ఛాలెంజింగ్గా కనిపిస్తోంది అని NDRF దీన్ని క్లెయిమ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకని 100 ఏళ్లలో ఇలాంటి సంఘటన జరగలేదు, ఒక హిస్టరీని క్రియేట్ చేసింది, ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోయింది దేశ చరిత్రలోనే అంటే దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా ఉన్నాయి. ఆగస్ట్ 21, 2024లో ఆంధ్రప్రదేశ్లో ఎసెన్షియా బయోఫార్మా లిమిటెడ్లో ఒక దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 23, 2023లో జరిగినటువంటి అచ్యుతాపురం ప్లాంట్ సాహితీ ఫార్మాలో జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అక్కడ 7 చనిపోయారు. డిసెంబర్ 2022లో 4 ఎంప్లాయీస్ చనిపోయారు లారస్ ల్యాబ్స్ విశాఖపట్నం. దీంతో పాటుగా గత 30 నెలల్లో చూసుకున్నట్టయితే 10 దుర్ఘటనలు తెలంగాణలో, అందులోనూ ఇండస్ట్రియల్ ఏరియా పటాన్చెరు, పాశమైలారం, జీడిమెట్ల ఇలాంటి ప్రాంతాల్లో జరిగితే 25 మంది చనిపోయారు. అత్యధికంగా 100 ఏళ్ల హిస్టరీలో చూసినటువంటి సంఘటన సిగాచిలో జరిగింది. ఇక్కడ 37 అఫీషియల్గా లెక్కలు చెప్తున్నప్పటికి కూడా 40ని మించిపోయి ఉంటుంది అని. డిజాస్టర్ కూడా 3 అంతస్తుల్లో సిగాచి అనేది ఉంది. అది ఒక ప్యాన్ కేక్ డిజాస్టర్ లాగా. ప్యాన్ కేక్స్ అనేది ఒకదాని మీద ఒకటి దొంతర్లాగా ఉంటాయి. 3 ఫ్లోర్స్ అలా కుప్పకూలిపోవడం వల్ల కూడా డెబ్రీస్ కింద కూడా ఇప్పటికీ ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తాయా అనేటువంటి వెతకడం. ఎస్కవేటర్స్ ఉన్నాయి, JCBలు ఉన్నాయి, ఇవన్నీ కేవలం 2 మాత్రమే ఉన్నాయి. దానివల్లే డిలే అవుతోంది అనేది అక్కడ కుటుంబీకులు చేస్తున్నటువంటి ఆవేదన, ఆర్తనాదాలు. మా భర్త ఏమయ్యాడు, కొడుకు ఏమయ్యాడు, తండ్రి ఏమయ్యాడు, కనీసం బూడిదైనా ఇస్తారా? అలాంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి? రియాక్టర్లలో పేలుడు జరిగిందా, లేకుంటే మెయింటెనెన్స్ లోపం ఉందా, లేకపోతే సరైనటువంటి ఎక్విప్మెంట్ లేదా, మేనేజ్మెంట్ లేదా, సేఫ్టీ సెక్యూరిటీ పాటించలేదా? దీంతో పాటుగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి NOC తీసుకున్నారా లేదా? బోల్డని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అయితే అక్కడే 2 దశాబ్దాలుగా వర్క్ చేస్తున్నటువంటి ఒక పర్సన్ రాజనాల, తను వాళ్ళ అబ్బాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ నేపథ్యంలో పోలీసులు కేసు బుక్ చేశారు. అయితే సిగాచికి సంబంధించినటువంటి యాజమాన్యం కావచ్చు, మేనేజింగ్ డైరెక్టర్లు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళెవరు ఇప్పటికీ
కనిపించకుండా పోయారు? ఏమయ్యారు? ఎందుకు అబ్స్కాండ్ అయిపోయారు అనేది కూడా ఇంకొక బిగ్ క్వశ్చన్ మార్క్. సిగాచీకి అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద పేరుంది. 9001 to 2025 అనేటువంటి మార్క్స్ ఏవైతే ఉంటాయో, ఒక సర్టిఫికేషన్స్ ఏమైతే ఉంటాయో, గోల్డెన్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తుంది అనేది సిగాచీకి ఉన్నటువంటి పేరు. ఎంసీసీ ఉత్పత్తికి సంబంధించి భారతదేశంలోనే సిగాచి నెంబర్ 1గా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ కావచ్చు, సొల్యూషన్స్, రిఫైన్డ్ సొల్యూషన్స్ తయారు చేయడంలో ఎంసీసీకి ఉత్పత్తి చేయడంలో సిగాచి నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అలాంటి సిగాచికి ఇప్పుడు 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటనలో ఒక మచ్చ ఏర్పడింది. ఆల్మోస్ట్ 40కి పైగా దేశాల్లో ఈ ఉత్పత్తుల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఒక బ్లాక్ మార్క్ పడడంతో షేర్ మార్కెట్లో వరుసగా 3వ రోజు కూడా సిగాచీవి పతనమైనటువంటి దృశ్యం అయితే కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా సిగాచి యాజమాన్యం ఏమైపోయారు? ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి కొన్ని కేస్ స్టడీలు చూస్తే, వైఫ్ అండ్ హస్బెండ్, ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వైఫ్ అండ్ హస్బెండ్, ఇదే సిగాచీలో పనిచేసే వాళ్ళు నిఖిల్ అండ్ శ్రీరమ్య 2 నెలల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలని ఒప్పించలేకపోయినందున వాళ్ళంతటా వాళ్లే 2 నెలల కింద పెళ్లి చేసుకున్నారు. తను యాక్చువల్గా జనరల్ షిఫ్ట్లో ఉండాల్సినటువంటి శ్రీరమ్య మార్నింగ్ షిఫ్ట్లోనే జాయిన్ అయింది. ఆ తర్వాత నిఖిల్ నైట్ షిఫ్ట్లో ఉన్నారు. సో ఇద్దరు అదే ప్రాంతంలో, అదే సమయంలో, అదే బిల్డింగ్లో అక్కడే వర్క్ చేస్తున్నారు. క్వాలిటీ కంట్రోల్ బిల్డింగ్ ఎక్కడైతే కొలాప్స్ అయిందో, ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో ఆ బిల్డింగ్లోనే ఇద్దరు పనిచేస్తున్నారు. ఈ నవవధువులు ఇద్దరు చనిపోయినటువంటి సంఘటన యాక్చువల్గా పేరెంట్స్కి చెప్పినప్పటికీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ నేపథ్యంలోనే వాళ్లే అక్కడున్నటువంటి ఎమ్మెల్యే సహాయంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆషాఢ మాసం తర్వాత పెద్దల్ని ఒప్పించి ఒక రిసెప్షన్ లాగా అఫీషియల్గా అనౌన్స్ చేద్దామనుకునే లోపే నిఖిల్ అండ్ శ్రీరమ్య చనిపోయినటువంటి సంఘటన. దీంతో పాటుగానే ఇంకొక 7 నెలల గర్భిణి పూజ, బీహార్ నుంచి వచ్చినటువంటి పూజ, తన భర్త మాయమైపోయారు, మిస్ అయిపోయారు, ఎక్కడున్నారు, ఏ కండిషన్లో ఉన్నారు, కనీసం బూడిదైనా మిగులుతుందా లేదా అనేటువంటి కండిషన్లో పూజ ఎదురు చూస్తోంది. పూజకి సంబంధించి భర్తతో పాటుగా ఇంకొక 2 కుటుంబ సభ్యులు కూడా మరణించారు. యాక్చువల్గా ఈ ముగ్గురు 5 నెలల క్రితమే హైదరాబాద్కు వచ్చారు. సిగాచీలో కాంట్రాక్ట్ వర్కర్స్గా జాయిన్ అయిపోయారు. 5 నెలల్లో ఒక ఉత్పాతం అనేది జరిగింది. కుటుంబాన్ని మొత్తం కుంగదీసింది. భర్త ఆచూకీ తెలియక పూజ ఇప్పుడు అక్కడ ఎదురు చూస్తోంది. కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. యాక్చువల్గా ఇలాంటి సంఘటన యాక్సిడెంట్గా జరగలేదు. ఇది జరగబోతోంది అనేది మేము ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ నేపథ్యంలోనే సిగాచి కంపెనీకి, ఆ యాజమాన్యానికి కంప్లైంట్ చేస్తూ వస్తున్నాము. వాళ్ళకి ముందు నుంచి మెన్షన్ చేస్తున్నాము, చెప్తూ వస్తున్నాము. అయినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోలేదు అని ఒక పోలీస్ కంప్లైంట్ అయితే చేశారు. యాక్చువల్గా ఎందుకని పట్టించుకోలేదు? అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్నాయి. 60కి పైగా ప్రొడక్ట్స్ చేస్తున్నారు. 1990లోనే హైదరాబాద్లో పాషమైలారంలో సిగాచి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేశారు. ఎంసీసీలో నెంబర్ 1 ప్రొడక్షన్ ఉంది. మొన్న జరిగినటువంటి ఈ దుర్ఘటనలోనే తెలంగాణలో 6,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, ప్రతి సంవత్సరం 6,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సిగాచి చేస్తోంది. సో అక్కడ ప్రొడక్షన్కి దెబ్బపడింది. ఎట్ ద సేమ్ టైం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. 90 రోజులు మేము ఈ ప్లాంట్ని మూసివేస్తున్నాము అని సిగాచి అయితే అనౌన్స్ చేసింది. దెన్ వాట్ అబౌట్ అక్కడ మిస్ అవుతున్నటువంటి ప్రాణాలు? ఇప్పటికీ అయితే అక్కడ ఎముకల గూడు కాదు కదా, బూడిద కూడా మిగిలిన పరిస్థితుల్లో 50 వరకు డిఎన్ఏ శాంప్లింగ్ కోసం 50 డిఎన్ఏ శాంప్లింగ్స్ తెలంగాణ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి వచ్చాయి. ఇప్పుడు డిఎన్ఏ అంటే కుటుంబ సభ్యుల రక్తాన్ని సేకరిస్తారు. అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీస్లో ఉన్నటువంటి మిగిలిపోయిన ఎముకలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే దంతాలు, వాటి నుంచే ఇప్పుడు డిఎన్ఏ శాంప్లింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎలా ఉన్నారో తెలియదు, ఎవరో ఐడెంటిఫై చేసుకోలేని పరిస్థితి. అక్కడ కంప్లీట్గా ముద్దలుగా ఉడికిపోయినటువంటి సిచ్యువేషన్లో ఇక బూడిద తప్ప ఇంకేమీ ఆనవాళ్లు కనిపించని పరిస్థితుల్లో ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఎవరిని ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు? 143 మంది ఉంటే అందులో కేవలం 5 మాత్రమే మిస్సింగ్ అనేటువంటి ఒక లెక్కలైతే కనిపిస్తున్నాయి. ఆ 5
ఆ బిల్డింగ్లో కాకుండా ఇంకేదైనా బిల్డింగ్లో ఉంటారేమో అనేటువంటి ఒక అనుమానంతో పాటుగా ఆ 5గురు రిపోర్ట్ చేయలేదేమో అనేటువంటి ఇంకొక అభిప్రాయం కూడా వస్తుంది. బట్ ఆ 5గురు శిథిలాల్లో ఉన్నారా, లేకుంటే ఈ బ్లాస్ట్లో బూడిదగా మిగిలిపోయారా? బోల్డని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అయినప్పటికీ సిగాచి ఇండస్ట్రీస్ యాజమాన్యం ఇప్పటికీ ఎందుకు స్పందించడం లేదు? సో నష్టపరిహారానికి సంబంధించి అయితే సిగాచి పేలుడు జరిగినటువంటి వెంటనే ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. మేము అన్ని ప్రమాణాలు పాటిస్తున్నాము, ఇన్సూరెన్స్ కూడా ఉంది, ఇన్సూరెన్స్ డబ్బులను కూడా చెల్లిస్తాము మరణించిన వారికి అనేది. అయితే ఇక్కడే అతి కీలకమైనటువంటి ఒక పరిస్థితి అనేది మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. మండే ఎక్కువ పని ఉంటుంది కాబట్టి రెగ్యులర్ ఎంప్లాయీస్, రెగ్యులర్ వర్కర్స్ కాకుండా ఎక్స్ట్రా కాంట్రాక్ట్ బేసిస్ మీద మిగిలిన వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అంటే వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఉన్నటువంటి వసతులు అంటే అందులో ఇన్సూరెన్స్ అనేది కూడా వాళ్ళకి లభించదు. రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితే ఫోన్లను కూడా క్యారీ చేయొచ్చు, లోపలికి తీసుకెళ్ళొచ్చు. అయితే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఫోన్లని బయటే హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలి. సో అందులో ఉన్నటువంటి ఒక 10 మంది పర్సన్స్ ఫోన్లు అయితే బయట ఉన్నాయి, ఆ 10 మంది పర్సన్స్ మిస్ అవుతున్నారు. మరణాలు సంభవించాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారో వాళ్ళకి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నష్టపరిహారాన్ని అనౌన్స్ చేశాయి. దెన్ వాట్ అబౌట్ సిగాచి ఇస్తున్నటువంటి నష్టపరిహారం? ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం కేవలం వాళ్ళ రెగ్యులర్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇస్తారు తప్ప ఈ కాంట్రాక్ట్ వర్కర్స్కి ఇవ్వరు. అలాంటప్పుడు వాళ్ళకి నష్టాన్ని భర్తీ చేసేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు, ఆ తర్వాత తక్షణ సహాయం కింద 1,50,000 రూపాయలు, క్షతగాత్రులకి 50,000, ఆ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎంప్లాయీస్కి, మైగ్రెంట్ వర్కర్స్ కోసం 2 లక్షలు ఒక్కొక్క రాష్ట్రం అనౌన్స్ చేసినప్పటికీ 1 కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సిగాచికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికీ రిప్లై రాలేదు, ఆన్సర్ రాలేదు. మోర్ ఓవర్ ఈ ప్రమాదం జరగబోతోంది, ఇలాంటి మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయని ముందు నుంచి హెచ్చరిస్తున్నటువంటి పర్సన్స్ వాళ్ళు చెప్తున్నటువంటి మాటని సిగాచి యాజమాన్యం ఎందుకని పట్టించుకోలేదు? సో మొత్తం అంతా ప్రతిదీ అక్కడ నిర్వహణ లోపం అనేది కనిపిస్తోంది, నిర్లక్ష్యం అనేది కనిపిస్తోంది, మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మెషినరీకి సంబంధించి ప్రాపర్ హ్యాండ్లింగ్ చేయలేదు. డిసెంబర్లోనే మెషినరీ మెకానిజానికి సంబంధించి ఇన్విజిలేషన్ అయినప్పటికీ కూడా జూన్ 30న ఈ ప్రమాదం ఎందుకు సంభవించింది? తీసుకొచ్చినటువంటి సరికొత్త ఎక్విప్మెంటు, లేటెస్ట్ టెక్నాలజీని హ్యాండిల్ చేసేటువంటి మ్యాన్ పవర్ లేకపోవడం. యాక్చువల్గా రియాక్టర్లో ధ్వంసం జరిగిందా, బ్లాస్ట్ అయిందా, ఫర్నేస్లో అయిందా, ఎయిర్ కంప్రెషన్ ఎక్కువైందా, బ్లాకేజెస్ అయ్యాయా, హై టెంపరేచర్ వల్ల ఇది జరిగిందా? అన్ని బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్స్, $1 మిలియన్ క్వశ్చన్లుగా మిగిలిపోయాయి. సిగాచి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇటువైపు ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి కనీసం తమ ఆప్తులు, తమ కుటుంబ సభ్యులకు సంబంధించి ఆనవాళ్లు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్గా ఒక నిర్లక్ష్యం, ఒక నిర్లిప్తత ఇంతమంది ప్రాణాలు తీసింది. ఎంతమంది? అది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. వీటన్నిటికీ ఆన్సర్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్గా వ్యూవర్స్గా మీరేమనుకుంటున్నారు? ఎందువల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని మీరు భావిస్తున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళంటుకోండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళంటుకోండి.